పాలమూరును బీఆర్ఎస్ నట్టేట ముంచిందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కుటుంబ కలహాలతో కేటీఆర్ సతమతమవుతున్నారని, అక్రమ సొమ్ము పంపకాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలుచ్చాయన్నారు. పాలమూరుకు రావడానికి కేటీఆర్ ముఖం లేదన్న ఆయన సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పాలమూరు అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకోలేక, కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక, కుటుంబ కలహాలతో సతమతమవుతూ 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం. మేము ఎమ్మెల్యేలుగా ఈరోజు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. పాలమూరు జిల్లాను నేను ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్లు కేటాయించి జిల్లాను అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి నా హయాంలో ఖచ్చితంగా పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి మేము చాలా సంతోషంగా